బాధాకరం ఇది. కడపలో మనం పటాకులు ఏ ప్రోగ్రాంకి వద్దని చెప్పి ఆపేసినాం. ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతాండి. అందుకే పూలు కూడా మానేస్తే బెటర్. ఏ పూలు కూడా వద్దు. డబ్బు కంటే కొట్టాలా, మనుషులు తెలియాల ప్రోగ్రామ్, అది కరెక్టే. కానీ పటాకులు పూలు దగ్గరికి వెళ్ళండి సార్. Brother. Naik jalan. Naik jalan. योगाभिरामं श्रीरामं भूयो भूयोनमाम्यहम् आगमान्तन्तुदेवानागमनान्तन्तुराक्षरे सुर्वे गण्डालवत्कर्तां देवता कालनाञ्जनम् ॐ नमस्तदे नमदर्शनै गोपाय एतदप्याः समादर ताणीन्द्रियावरकुरुं सर्वमायुरुपाददां सर्वेभ्यो श्री वैष्णवेभ्यो ब्राह्मणेभ्यो भक्तमहाजनेभ्यो नमः। श्री भगवदाज्ञेया श्रीमन्नारायण प्रीत्यर्थं नूतन कार्यक्रम प्रारंभ महोत्सवांग सकल सन्मंगलवाप्त्यर्थं परिपूर्ण अनुग्रहादित्यर्थं लक्ष्मी नृसिंहस्वामिनः सर्वोपचार पूजाञ्च करिष्येन। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं अट्रणकाय विद्महे कृष्णकृष्णाय धीमहि तन्नो नारसिंहः प्रचोदयात्। श्री लक्ष्मी नृसिंहस्वामिने नमः। पूजान्तरे बहुपुत्रलाभं जतलं भक्तरं दीर्घमायुः चक्रप्रविद्वान्पतिरत्रः त्वमेतद्विद्वानमृतयः भवति नान्यपञ्च अयनाय विद्यते। श्री लक्ष्मी नृसिंहस्वामिने नमः। सर्वोपचारपूजान्तरे मङ्गलनीराजनं दर्शयामि। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं वीरमृतं मृत्योर्मुक्षं नमाम्यहम्। वज्रनकाय विद्महे कृष्णकृष्णाय धीमहि तन्नो नारसिंहः प्रचोदयात्। लक्ष्मी नृसिंहस्वामी पादाल गोविन्द। सर्वोपचारपूजान्तरे पुष्पाक्षतान् समर्पयामि। పటాకులు కట్టని చెప్పి అందరూ ఎప్పటి నుంచో అనుకునే కళ హయాబుగా అన్న వస్తారు కూడా అయిపోయింది. కాదు
ఎంత పరిశీలి చేశామో ఏమో దీని కథ మీకు తెలియదు. పని చేసే వాళ్ళని మీరు గుర్తుపెట్టుకోవాలి జనం. ఒకసారి వీళ్ళందరూ వచ్చి సచివాలయం తాళం వేశారు. డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తారా పని చేయరా? ఇవన్నీ మీరు యంగ్స్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. కంటే ఎక్కువ కమిషన్ బాబు రే బాబు రాజు సార్ ఏమ్మా చాలా ఏళ్ళ నుంచి అడుగుతున్నారా శ్మశానంలోకి? అవునా? స్థానిక కార్పొరేటర్ రాజశేఖర రెడ్డి గారు, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా మా స్థానిక నాయకులు సింగిల్ విండో ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గారు, స్థానిక నాయకులు రాజా గారు, అదేవిధంగా గంగిరెడ్డి, నిరంతరం మా భాషా గారు, నిరంతరం మా ట్రైన్ అని చెప్పి మా లీడర్ ఇక్కడ అలంకాన్పల్లి వాళ్ళు గోపాలు మా డ్రైన్ కట్టాలని చెప్పి అలంకాన వాసులకు అందరికీ చెప్తా ఉండ. మా డ్రైన్ కట్టించండి అని చెప్పినాం. ఎలక్షన్స్ అప్పుడు చెప్పినాం. శ్మశానం లేక నీళ్ళన్నీ పోతూ ఉంటాయి, ఎవరైనా చనిపోతే పూడ్చేదానికి అవకాశం లేదు, నీళ్ళలో పోవాల్సి వస్తుంది, ఇబ్బందులు కలుగుతుందని చెప్పినారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఒక ప్రత్యేక నిధులు 1,85,00,000 రూపాయలతో అక్కడ నుంచి డ్రైన్ మొదలుకొని రాళ్ళవంక వరకు కూడా డ్రైన్ కట్టించే నిర్మాణానికి ఈరోజు భూమి పూజ చేసినాం. ఇప్పుడే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పినాం, 2 నెలల నుంచి 2.5 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పినారు. ఇంకా శ్మశానంలోకి నీళ్లు రావు. అలంకాన్పల్లె వాసులు కానీ, ఇక్కడ దశగిరిపేట కానీ, అదేవిధంగా మన దండు కానీ ఎవరికి భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఎవరైనా చనిపోతే దహన సంస్కార కార్యక్రమాలు చేసేదానికి ఆ శ్మశానాన్ని వాడుకోవచ్చు. ఈ డ్రైన్ అంతా కట్టిన తర్వాత ఆ శ్మశానం కూడా కొంచెం నీట్గా డెవలప్ చేసే ప్రణాళిక కూడా ఉంది మాకు. అది కూడా డెవలప్ చేస్తాం. 20 సంవత్సరాలైందో 25 సంవత్సరాలైందో ఎన్ని సంవత్సరాలైందో మాకు తెలియదు, కానీ చాలా కాలంగా ఎవరు పట్టించుకోలేదండి. చాలా పెద్ద పెద్ద నాయకులు వచ్చినారు, గతంలో పాలకులు వచ్చినారు, ముఖ్యమంత్రులు వచ్చినారు, మంత్రులు వచ్చినారు, కార్పొరేషన్ వాళ్ళు వచ్చినారు.
ఎవ్వరూ ఆలోచన చేయలేకపోయినారు ఈ డ్రైన్ కట్టాలని. ఈరోజు ఈ ప్రభుత్వంలో ఇక్కడ ఎమ్మెల్యే అయినాక మేము ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. కడప అర్బన్ డెవలప్మెంట్ నుంచి వాళ్ళని అడుక్కొని డబ్బు తెచ్చుకొని ఇది కంప్లీట్ గా 49వ డివిజన్ కు 50 డివిజన్ కి ఇచ్చే బహుమతి. ఇక్కడ సమాధుల్లో తవ్వుతే నీళ్ళు వస్తున్నాయని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఒక్కసారి 20 నెలల్లో వచ్చిన రోజల్లా వాళ్ళు మాకు గుర్తు చెయ్యండి లేదు. మీకు ఏమనిపిస్తుందో ఏమో తెలియదు కానీ ప్రతి ఒక్క రోజు ఇక్కడ ఉన్న 49 డివిజన్ లో వాళ్ళు ప్రతి ఒక్క నాయకుడు వచ్చేసి ఈ కాలు వేయాలా, మేము ఇళ్ళకు పోతే అడుగుతున్నారని చెప్తున్నారు. మీరందరూ వాళ్ళకి చప్పట్లు కొట్టాలా? ఒకసారి చప్పట్లు కొట్టండి. ప్రశ్నించడం చాలా సులువు, పెట్టడం చాలా కష్టం. కాబట్టి ఇది మీకు పర్మనెంట్ గా లైఫ్ లాంగ్ సొల్యూషన్ ఉండడానికి చేసిన ఒక శ్రమకు వచ్చిన ఫలితం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. టెంపరీగా కూడా సొల్యూషన్ చేస్తే దానికి కూడా గ్రామంలో వాళ్ళు వద్దంటే అది కూడా విరమించినాం. మేము విరమించినాను. చేసిన పని ఖచ్చితంగా చెప్తాము, కష్టపడిన కష్టాన్ని చెప్పకుండా చెప్పుకుంటాము. ఇక్కడ చేసే ప్రతి ఒక్క రోడ్డు, ప్రతి ఒక్క కాలువ చాలా శ్రమతో చేస్తున్న పని. సెల్ఫ్ లెస్ గా ఇక్కడ కడపోలకి ఉన్నంత వరకు నిధులను తీసుకొని పోయేసి కడపోలకి సాయం చేయాలా, కడపోలకి రోడ్లు వేయాలా, కడపోలకి డెవలప్మెంట్ చూపించాలనే దాని మీద పనిచేస్తున్నాం. కడపకి నీళ్ళ గురించి కూడా టెండర్ అయిపోయింది. దాంట్లో ఇందాక వాసన చెప్పినాడు ఎస్టీపీ అని చెప్పి. ఒకసారి ఎస్టీపీ కట్టుకుంటే కడప రూపురేఖలే మార్చొచ్చు.